నమస్కారం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే చవితి తిథిని నాగుల చవితిగా జరుపుకోవటం, ఈరోజు నాగేంద్రుడి ఆరాధన చేయటం, నాగేంద్రుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపించుకోవటం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. నాగుల చవితికి నాగేంద్ర నీకు పొట్ట నిండా పాలు పోసేము తండ్రి అంటూ ఆ స్వామిని ప్రార్థిస్తూ, పడగ తొక్కితే పారిపోయి, నడుము తొక్కితే నావాళ్ళనుకుని, తోక తొక్కితే తొలగిపోయి చల్లగా మమ్మందరినీ కూడా కాపాడు స్వామి అంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గృహంలో బంగారంతో కానీ వెండితో కానీ తయారు చేయబడినటువంటి నాగ ప్రతిమకు ఆవు పాలతో అభిషేకం చేయాలి. అలా వీలు కాని పక్షంలో పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట దగ్గర బియ్యపు పిండితో ముగ్గులు వేసి చలిమిడి చిమ్మిలి తప్పనిసరిగా నివేదన చేయాలి. అలా చేసినట్లయితే నాగేంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. నాగుల చవితి నాడు కలిదోషాలను తొలగింపజేసుకోవటానికి, కలిదోషాల వల్ల సంభవించే అనేక సమస్యల నుండి సులభంగా బయటపడటానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక శ్లోకాన్ని 108 సార్లు జపించుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అనేటటువంటి శ్లోకాన్ని జపించుకోవాలి. అదేవిధంగా నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక శ్లోకాన్ని జపించుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ అనంతాది మహానాగరూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. ఈ శ్లోకం జపిస్తూ నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి నాగేంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే ఆయన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఎవరైతే నాగుల చవితి నాడు పుట్టలో ఆవు పాలు పోస్తారో వాళ్ళకి సంతానం లేనట్లయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. శాస్త్రీయ పరంగా దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి పుట్ట మీద సంచరిస్తున్నటువంటి తరుణంలో వాటి యొక్క రజస్సు తేజస్సు ఆ పుట్ట మీద విడిచిపెడతాయి. ఎప్పుడైతే మనం ఆవు పాలు పోస్తామో ఆ ఆవు పాలు పాములు విడిచిపెట్టినటువంటి ఈ రజస్సుతో తేజస్సుతో సంయోగం చెంది ఒక రకమైనటువంటి వాయువును విడుదల చేస్తాయి. ఆ వాయువు మానవులలో ఉన్నటువంటి లైంగిక పరమైనటువంటి దోషాలను తొలగింపజేయటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక శాస్త్రీయ పరంగా నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోయటం ద్వారా సంతానపరమైనటువంటి దోషాలను కూడా సులభంగా తొలగింపజేసుకోవచ్చని మనకు నిర్ధారించడం జరిగింది. అలాగే పుట్టలో పాలు పోస్తున్నామంటే కామక్రోధాలనేటటువంటి విషాన్ని తొలగింపజేసుకొని సత్వగుణం అనేటటువంటి పాలు పోస్తున్నామని దీనిలో ఉన్న పరమార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కనుక నాగుల చవితి నాడు కలిదోషాలను తొలగింపజేసుకోవటానికి ఏ శ్లోకాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. నాగుల చవితి నాడు పుట్టలో ఆవు పాలు పోస్తూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ జపించుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ అనంతాది మహానాగరూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. నాగుల చవితి నాడు పుట్టలో ఆవు పాలు పోయండి, పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయండి, శ్లోకాన్ని జపించుకోండి. నాగేంద్రుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వ నాగదోషాలను తొలగింపజేసుకుని సంతానం లేని వారు సంతాన సిద్ధిని పొందండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.